ఏపీలో పెట్రోల్ డీజిల్ కొరతతో బంకుల మూసివేతపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పానిక్ కొనుగోళ్లతో 50% పైగా డిమాండ్ పెరిగిందని, ఏపీలో 10% బంకులు మూతపడినట్టు సీఎంకు అధికారులు తెలిపారు. దీంతో తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. ఏపీలో పెట్రోల్ డీజిల్ కొరతతో బంకుల మూసివేతపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పానిక్ కొనుగోళ్లతో 50% పైగా డిమాండ్ పెరిగిందని, ఏపీలో 10% బంకులు మూతపడినట్టు సీఎంకు అధికారులు తెలిపారు. దీంతో తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. ఏపీలో పెట్రోల్ డీజిల్ కొరతతో బంకుల మూసివేతపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పానిక్ కొనుగోళ్లతో 50% పైగా డిమాండ్ పెరిగిందని, ఏపీలో 10% బంకులు మూతపడినట్టు సీఎంకు అధికారులు తెలిపారు. దీంతో తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. సుమిత్ర, ప్రధానంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోలు డీజిల్ కొరతకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రజల్లో ఆందోళన నెలకొంది. ప్రస్తుతం మనం విజయవాడ బెంజీ సెంటర్లో ఉన్న పెట్రోల్ బంక్లో ఉన్నాం. ఇక్కడ చూస్తున్నాం మొత్తం వాహనాలు పెద్ద సంఖ్యలో బాధితులు ఉన్నాయి. ఇక్కడ బెదవాడనే కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అనేక పెట్రోల్ బంకులు ఇదే పరిస్థితి. ఇటీవల గతంలో ఈ చమురు సంస్థలు, ఆ కంపెనీల ప్రతినిధులు సగం డబ్బులు కట్టించుకుంటే మరో సగం పైగా కోటా కింద ఆ అప్పు కింద ఇచ్చేవాళ్ళు. అయితే ఇప్పుడు ఆ యుద్ధం నేపథ్యంలో పైనుంచి సరఫరాకి సంబంధించి అనేక వార్తలు ప్రచురితం కావడంతో ఎప్పటికప్పుడు ఈ మొత్తం డబ్బులు పూర్తి స్థాయిలో డబ్బులు గతంలో ఉన్న అప్పులు చెల్లించడంతో పాటు పూర్తిగా ఈ డబ్బులు చెల్లిస్తేనే ఈ మొత్తం సరుకు పంపిస్తాము, పెట్రోల్ డీజిల్ సరఫరా చేస్తామంటూ డీలర్లు తెగేసి చెప్పడంతో ప్రస్తుతం ఈ పెట్రోల్ బంకులు ఈ కొరత ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో కొన్ని పెట్రోల్ బంకులు ఇప్పటికే సరఫరాకు సంబంధించి నిలిపివేయడంతో నో స్టాక్ బోర్డులు కూడా వెలుస్తాయి. ఉన్న పెట్రోల్ బంకులు ఎక్కడ చూసినా కూడా ఇదే పరిస్థితి. మొత్తం వాళ్ళు ట్యాంకులు ఫుల్ చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ ప్యానిక్ ఏర్పడడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఒకసారి ఉన్నతస్థాయిలో సమీక్ష చేసి ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో సరిచేయాలని కూడా తేల్చి చెప్పారు. ఇప్పుడు తాజాగా ఈరోజు ఉదయం కూడా ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు మొత్తం అధికారులతో ఉన్నత స్థాయిలో మరోసారి సమీక్ష చేశారు. అసలు రాష్ట్రంలో ఈ పెట్రోల్ డీజిల్ కొరతకు సంబంధించి ఎటువంటి ప్రచారాలు జరుగుతున్నాయి, ఏ విధంగా ప్రస్తుతం ఈ రవాణాకు సంబంధించి, ఈ సరఫరాకు సంబంధించి ఎంతవరకు అందుబాటులో ఎన్ని లీటర్లు ఉన్నాయి, ఎన్ని బంకులకు ఏ విధంగా సరఫరా చేయొచ్చు అనే అంశాలపై కూడా ఆయన పూర్తి స్థాయిలో సమీక్ష చేశారు. దీనికి సంబంధించి ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని కూడా ఆయన ఇప్పటికే తేల్చి చెప్పిన పరిస్థితి. అవసరమైతే డీలర్లతో కూడా మాట్లాడాలని కూడా ఆయన అధికారులకు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఉన్నత స్థాయిలో డీలర్లతో ప్రత్యేక సమావేశం కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే పౌర సరఫరాల శాఖ అధికారులు కూడా డీలర్తో ఒక మాట సమావేశం కూడా నిర్వహించారు. అయితే దీనికి సంబంధించి డీలర్లు ఇప్పటికే అయినా కొంతమంది ఇంకా సరఫరా చేయకపోవడం, దీంతో ఈ ప్యానిక్ ఏర్పడిందని చెప్తారు. చూస్తాను ఇక్కడ చాలామంది పెద్ద ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఇప్పుడు ఎంతమంది బాటిల్ తిన్నారు ఏంటి అంటే మీరు ఉన్న సమాచారం అంటే లేదని చెబుతున్నారు. అందుకనే నిన్న డాల్ నుంచి ఆ ఒత్తిడి లేదు, ఇవాళ నుంచి ఆ ఒత్తిడి ఎక్కువ పెరిగిపోయింది. అది సంగతి. అంటే ఇప్పుడు పెట్రోల్ డీజిల్ లేదు, అయిపోతుందని అయిపోతున్నారని చెబుతున్నారు కాబట్టి ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది. మరి మనకి ట్యాంక్ ఫుల్ చేయించుకుంటున్నారండి. మరి ఇట్లా ట్యాంక్ ఫుల్ చేసుకుంటాం. ఇది చూస్తూ ఉన్నాం ఇక్కడ. సార్ చెప్పండి, ఎట్లా ఉంది సార్ ఇప్పుడు ఇంతమంది వచ్చారు మొత్తం ట్యాంక్ ఫుల్ చేయించుకోవడానికి? అంటే మనకున్న అంత ఓ పక్కన పెట్రోల్ డీజిల్కి ఇబ్బంది లేదని ప్రభుత్వం చెప్తా ఉంది, కానీ చాలా బంకులు నో స్టాక్ బోర్డులు వెలుస్తున్నాయి. మీరు ఈరోజు ఇక్కడికి వచ్చి ఇంతమంది బాగా లైన్ నుంచుని మామూలుగానే ఆయిల్ అయిపోతే వచ్చాను, ట్యాంక్ ఫుల్ చేసుకుని
ఇది చూస్తా ఉన్నాం. ఇక్కడ చాలామంది ఇదే విధంగా పెట్రోల్ ఫుల్ ట్యాంకులు, ఎందుకంటే గతంలో 100-200 కొట్టించుకుని అవసరార్థం వినియోగించుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు చాలామంది కూడా ట్యాంకులు ఫుల్ చేసుకునేందుకు ఈ ప్యానిక్ ఉన్న నేపథ్యంలో ఈ విధంగా చేసుకున్న కూడా డీలర్లు చెప్తా ఉన్నారు, ఇక్కడ వినియోగదారులు చెప్తా ఉన్న పరిస్థితి. ఇక వీటికి సంబంధించి ప్రభుత్వం కూడా వెంటనే ఉన్నత స్థాయిలో సమీక్ష నిర్వహించడం ద్వారా ముఖ్యమైన చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేసినట్టు అర్థమవుతోంది. ఎందుకంటే ఒక పక్కన డీలర్ల దగ్గర ప్రధానంగా పెట్రోల్ డీజిల్ కొరత అయితే లేదు, కానీ బయట సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మాత్రం నో స్టాక్ బోర్డు. ఎందుకంటే అక్కడ కొన్ని పెట్రోల్ బంకుల్లో, ముఖ్యంగా పూర్తి స్థాయిలో డబ్బులు కట్టలేని పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు వెలుస్తున్నాయి. వారికి పూర్తిగా డబ్బులు చెల్లిస్తేనే స్టాక్ సరఫరా చేస్తామని చమురు కంపెనీల ప్రతినిధులు తెగేసి చెప్పడం వల్లే ప్రస్తుతం ఈ ప్యానిక్ ఏర్పడిందని ప్రభుత్వం వర్గాల నుంచి అయితే అందుతున్న సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో వెంటనే అవసరమైతే ప్రజల ఉపయోగార్థం మళ్ళీ ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి మరోవారు చమురు కంపెనీల ప్రతినిధులు చర్చలు జరిపి కనీసం 30% డబ్బులు కట్టించుకుని పావంతైనా అప్పు ఇప్పించే విధంగా కూడా ప్రతినిధులను అంగీకరింపజేసే విధంగా చూడాలని కూడా సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఆ దిశగానే ప్రస్తుతం చర్యలు జరుగుతాయి. ఇదంతా కూడా కేవలం ఈ 2-3 రోజుల్లో ఈ ఆందోళన ఉంటుంది తప్ప ఎటువంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు. ఇప్పుడు కూడా ఇంతమంది బారులు తీయడానికి మన వినోదాలతో కూడా మాట్లాడి వాళ్ళు చెప్తున్నారు ప్రస్తుతంగా వార్తలు వస్తున్నాయి, పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడబోతుంది, ఇబ్బందులు ఎదురవుతాయని సోషల్ మీడియాలో వార్తలు చూసి తాము ఈరోజు ట్యాంకులు ఫుల్ చేసుకునేందుకే పెట్రోల్ బంకులో బారులు తీరామని చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. ఏదేమైనా కూడా ఈ 2-3 రోజుల్లో ఇటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని విధాలు అన్ని బంకుల్లో పెట్రోల్ ఇల్లు అందుబాటులో తెచ్చే విధంగా ప్రభుత్వం అయితే అన్ని చర్యలు చేపడుతుంది. ప్రజలు ఎవరు ఆందోళన చెందవద్దని మాత్రం అధికార వర్గాల నుంచి సమాచారం అందుతుంది. సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.